అసలు నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు కామన్గా అంటే ప్రతి ఒక్కళ్ళలో వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఇది కామన్ అయిపోయింది. సీజన్ బట్టని కూడా కాకుండా ఏజ్తో కూడా ఏజ్ లిమిట్ కూడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా ఇంతకుముందులో చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టు డైట్ అంటే కాల్షియము రిచ్గా ఉండే ఫుడ్, నేచర్ ఫ్రెండ్లీగా ఉండే ఫుడ్ తినేటప్పుడు అంతా ఏ ప్రాబ్లం లే. రాగుల్లో కాల్షియం ఉంటుంది అని అందరికీ తెలుసు. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. ఎంతమంది నువ్వులు తింటా ఉంటారు, ఎంతమంది రాగులు తింటారు, ఎంతమంది సజ్జలు జొన్నలు తింటా ఉంటారు. సో ఏదో అంతా రైస్తోనే మొత్తం రైస్ 90% వాల్యూమ్ రైస్ తింటాం. ఏదో అన్ని కూరలు అంత పప్పు ఉంటుంది. ఇంకా నువ్వుల లడ్డు అంటే ఏదో పండక్కి ఉగాది పచ్చి ఉగాదికో ఇంకోటో ఏదో పండగ తప్ప ఇంకా అరే అది మన నువ్వుల నూనె వాడేవాళ్ళము. ఓకే, మంచి దేశీయ పాల నుంచి పెరుగు చేసుకున్నాడు, వాటి కూడా కాల్షియం ఇవన్నీ వదిలేస్తాం కదా. సో బేసికలీ కాల్షియం తగ్గిపోయింది, హిమోగ్లోబిన్ తగ్గింది, అన్ని రకాల న్యూట్రిషన్ లేదు. చూడడానికి అందంగా తయారవుతూ ఉంటారు నగలు వేసుకొని బట్టలు వేసుకొని, కానీ లోపల అన్నీ డ్యామేజ్ అవుతా ఉన్నాయి. సో ఒక కారణం వల్లని కాకుండా ఇది ముఖ్యంగా నడుము నొప్పులు ఇవన్నీ వచ్చేది ఎమకలు వీక్ అయితే. ఎమకలకు కావాల్సింది కాల్షియం. ఎమకలే కాల్షియం కదా. మన బోన్ వెయిట్, మన బాడీలో ఉండే బోన్ వెయిట్ అంతా కాల్షియమే. సో కాల్షియం ఎక్కువ వాడే వస్తువుల్లో నువ్వులు టాప్లో ఉంటాయి. సో పెరిగే పిల్లలకి నువ్వుల లడ్డు రోజు సాయంత్రం వస్తానే ఓ లడ్డు ఇవ్వాలి, బెల్లంతో చేసి, చక్కెరతో కాదు. అలాగే మంచి పాలు, అంటే మంచి పాలు అంటే ప్రాసెస్ చేయకుండా అట్లే పిండిన ఫ్రెష్గా ఉండే మిల్క్ని తోడుబెట్టి ఆ పెరుగులో మంచిగా కాల్షియం ఉంటుంది. నెయ్యిలో కావాల్సినంత ఐరన్, మినరల్స్, న్యూట్రిషన్ అంతా ఉంటుంది. అట్లాగే రాగులు హైయెస్ట్ ఇన్ కాల్షియం రాగులు. సో రాగి జావ రోజు పొద్దున్నే 2 గ్లాసులు మీ పిల్లలకి ఇస్తే ఆటోమేటిక్గా కాల్షియం పెరుగుతుంది. బేసిక్గా కాల్షియం వల్ల బోన్స్ వీక్ అయ్యి ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ అంటే సాంద్రత తగ్గిపోవడము, ఇలాంటి సమస్య వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకోటి వాటర్ మనం తాగేటప్పుడు ఆ వాటర్ ఆర్ఓ వాటర్ తాగుతాను, దాంట్లో మినరల్స్ ఏమి ఉండవు. ఎప్పుడైతే మినరల్స్ తీయేస్తామో వాటర్ అసిడిక్గా మారుతుంది. మీరు తాగే ఇళ్లలో తాగే నీళ్ళన్నింటినీ సింపుల్ లిట్మస్ పేపర్ కానీ యూనివర్సల్ ఇండికేటర్ అని లిక్విడ్ దొరుకుతుంది, అదేస్తే మీకు దాంట్లో పిహెచ్ ఎంత ఉందని తెలుస్తుంది. మన బాడీ పిహెచ్ ఆల్కలైన్ 7.3 ఉంటుంది. సో మనం తాగే నీళ్లు 6 to 6.5 ఉన్నాయి. సో ఆ నీళ్లు మనం తాగినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి మన బాడీలో ఉండే మినరల్ కాల్షియం దాన్ని తీసుకొని ఎట్లయితే న్యూట్రలైజ్ చేసుకొని దాన్ని స్టెబిలైజ్ చేస్తుందో ఆ ప్రాసెస్లో మీ బాడీలో ఉండే కాల్షియం కూడా డిప్లీట్ అయితే వస్తుంది. ఆ కాల్షియం మాలిక్యూల్స్ని జాయింట్స్లో గియింట్స్లో అన్ని తీసుకొని దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఇది కూడా వాటర్ వలన కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు, నడుము నొప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకుండా కూడా కూర్చునేది వంగేది ఏం లేదు కదా. ఇప్పుడు ఏ పిల్లైనా కుక్కైనా లేస్తానేం చేస్తుంది, బాగా ఒళ్ళు విరుచుకుంటుంది, ఇట్లా స్ట్రెచ్ చేస్తుంది, మళ్ళీ పరిగెత్తది, ఏమైనా చేస్తుంది. మనం అసలు కూర్చొని కదలము, రెడీ అయ్యి స్నానం చేసేది చాలా కష్టంగా అనుకుని స్నానం చేస్తాము, మళ్ళీ కార్లో కూర్చుంటే మళ్ళీ తీసుకుపోయి ఆఫీస్లో పడతారు. సో అసలు మూవ్ అవడం లేదు కదా. సో మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. మీరు నిద్రపోతా ఉంటారు, చేయి ఇట్లా పెట్టుకొని నిద్రపోతారు. 1 hour అయింది అనుకోండి, ఇటు తీసేప్పుడు నొప్పి వేస్తుంది, నిద్రలో మీకు తెలుస్తుంది. మళ్ళీ ఇటు తిప్పి పడుకుంటావు అంటే ఒక గంట కదిలించకుండా ఉంటే చెయ్యిని ఫ్రీజ్ అయిపోతా ఉంది. మామూలుగా ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా అంతే కట్టేస్తారు కదా, వాళ్ళకి కట్టు తీస్తాను ఇటు రా చెయ్యి, ఫిజియోథెరపీ చేసి లాగాల, మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోయింటాయి. అవి అంత ప్రెషర్ పెడితే కానీ మూవ్ కాదు. అట్లాంటి మన మజిల్స్ అన్నింటినీ అసలు ఏమి చేయకుండా, ఇటు తిరగకుండా కింద కూర్చోకుండా, లేయకుండా, వంగకుండా, ఏదో విసిరేది దంచేది ఏం పనులు చేయకుండా ఏదో నొప్పి వచ్చిందంటే రాకుండా ఎట్లుంటాయి. సో ముఖ్యంగా జీవన విధానం కూడా మారాలా. సరే యోగా చేయండి, ఏమి వాకింగ్, రన్నింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్. మనిషి పుట్టినప్పటి నుంచి వాకింగ్, రన్నింగ్ చేస్తాడు. అది ఏ టైమో మీకు వీలు కాకపోతే ఆ యోగా, సూర్య నమస్కారాలు చేసేప్పుడు బాగా స్ట్రెచ్ చేయాలి. సో అది కూడా బ్రిస్క్గా చేయాలి, చెమట పట్టే వరకు చేయాలి. ఒకవేళ 108 సార్లు చేయలేకపోయినా అట్లీస్ట్ 5 సార్లు 10 సార్లు చేయాలి కదా. అవి చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి బాడీని. మంచి గాలి, నది నీళ్లు, మీకు మంజీరా వాటర్ దొరుకుతాయి, కృష్ణా వాటర్ ఏదో, ఆ నీళ్ళని వేడి చేసుకొని తాగొచ్చు. మనం తినే ఫుడ్ పాలిష్ లేని బియ్యంతో అన్నా స్టార్ట్ చేయండి, లేదా జీరో పాలిష్ కాకుండా సింగిల్ పాలిష్ ఉండే బియ్యంతో స్టార్ట్ చేయండి. ఒక పూట మీరు పెద్దవాళ్ళు తినే ఫుడ్ తినాలి, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ,
రాగి జావ తాగితే జొన్నలు తినండి, ఒకవేళ జొన్నలో సద్దలో తాగితే రాగులు తినండి, 2 రకాలు. సో ఇవి తిని కాల్షియంని పెంచుకోండి వడం ఒకటి. రెండోది అసలు ఎండలేకపోవడంలే, ఎండలేకపోతేనే మీ చర్మం మీద ఆ సూర్యరశ్మితో D3 అనే విటమిన్ వచ్చి దాంతో కాల్షియము మీకు బాడీ తయారు చేసుకుంటుంది అనేది కామన్ సెన్స్. అది అసలు ఇప్పుడు ఈ అన్ని సమస్య ఎమకలు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వీటికి అన్నిటికీ ఉన్నది మెయిన్ కారణం ఎండకు పోకుండా ఉండడం. ట్యానింగ్ అయిపోతాము, నల్లగా అయిపోతామనే భయంతో అసలు పోకుండా ఉండడం. పోతే కూడా సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని పోతా ఉన్నారు. ఎండ పడాలా, పడకుండా సన్ స్క్రీన్ పూస్తా ఉన్నాం, అది పవర్ఫుల్ అన్ని పూస్తాం. దానివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయని డాక్టర్ బిఎం వెంకటే గారు చెప్తా ఉంటారు. ఈ కారణాల వల్ల అన్నిటి వల్ల చేసుకున్నాక కూడా నడుము నొప్పి వస్తే ఇవన్నీ చేస్తే పోతాయి. తర్వాత కూడా మీకు నడుము నొప్పి వస్తే మీకు నడుము నొప్పికి గాను 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. సో అవేంటి, అది నేను ఇక్కడ ఇప్పుడు చూపించలేను కదా. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజెస్ అని కొడితే దాంట్లో ఉన్నాయి. మొత్తం 7 ఎక్సర్సైజ్ చూపించిన. నడుము నొప్పికి 2 ఎక్సర్సైజ్లు. అదే స్పాండిలైటిస్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, స్పాండిలైటిస్ అంటే ఈ భుజాల నొప్పి వస్తుంది, వెనకాల తలనొప్పి కూడా రావచ్చు, బ్యాక్ అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. స్పాండిలైటిస్ అంటే మనకు మెడలో ఉండే వెన్నుపూసల మధ్యలో సైజ్ తగ్గిపోయి ఆ నరాలు ప్రెస్ అయితే వచ్చే నొప్పులు.